తూర్పు పడమర 4 దిక్కులు కనుక్కున్నాక దానికి ఇంకొక 8 దిక్కులు కూడా ఉంటాయని తెలుసుకున్నాం. ఆ 8 దిక్కులు ఏంటి? దాన్ని అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కులు అంటే ఉత్తరం, తూర్పు, ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం. దీన్ని అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు అని కూడా అంటుంటారు. కానీ నేను వీడియో స్టార్టింగ్లో, అంటే మనం వీడియో ఛానల్ స్టార్టింగ్ ప్రోగ్రాంలో ఏం చెప్పానంటే, వాస్తుని కాస్త సింప్లిఫై చేసి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చెప్తానని. అంటే వాస్తు బాగా అధ్యయనం చేసి ప్రొఫెషనల్ అవ్వడానికి కాస్త డీప్గా చెప్తే బాగుంటుంది. కానీ సాధారణ మనిషికి ఏంటి, ఏది ఎలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, మంచి ఫలితాలు ఎలా వస్తాయి అనేది కావాలి. కాబట్టి మనం కొంచెం సింప్లిఫై చేసి చెప్పడం నా ఉద్దేశం. అందుకే అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు అనే బదులు 8 డైరెక్షన్స్ అంటే 8 డైరెక్షన్లు అంటున్నాను. ఆ 8 డైరెక్షన్లు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ 8 డైరెక్షన్లు కూడా ప్రతి ఒక్క డైరెక్షన్ 45 డిగ్రీస్ ఉంటుందని కూడా అనుకున్నాం మనం. ఉదాహరణకి ఈశాన్యం మరి 2గా ఉంటుంది. ఉత్తరం లైన్ పైన ఉత్తర ఈశాన్యంగా, తూర్పు వైపు తూర్పు ఈశాన్యంగా ఉంటుంది. కానీ అసలు ఈశాన్యం ఎక్కడ ఉంటుంది అంటే తూర్పు దక్షిణం కలిసే మూల ఆగ్నేయం, దక్షిణం పశ్చిమం కలిసే మూల నైరుతి, పశ్చిమం ఉత్తరం కలిసే మూల వాయవ్యం. ఇలా అంటే ఇప్పుడు మూలలు ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ప్రతి మూల అంటే ఈశాన్యం, ఉదాహరణకి ఈశాన్యం నుంచి మొదలు పెడితే ఈశాన్యం 2గా ఉంటుంది. ఒకటి ఉత్తర ఈశాన్యంగా, ఇంకొకటి తూర్పు ఈశాన్యంగా. అంటే ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంగా, తూర్పు వైపు తూర్పు ఈశాన్యంగా. అలాగే ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంగా, దక్షిణ ఆగ్నేయంగా ఉంటుంది. అంటే తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంగా, దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయంగా. నైరుతి కూడా దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతిగా ఉంటుంది. దక్షిణం వైపు దక్షిణ నైరుతిగా, పశ్చిమం వైపు పశ్చిమ నైరుతిగా. వాయవ్యం కూడా పశ్చిమ వాయవ్యం, ఉత్తర వాయవ్యంగా ఉంటుంది. అంటే పశ్చిమం వైపు పశ్చిమ వాయవ్యం, ఉత్తరం వైపు ఉత్తర వాయవ్యంగా ఉంటుంది. ప్రతి మూలకి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. ఈశాన్యానికి ఒక క్యారెక్టరు, ఉత్తర ఈశాన్యానికి ఒక క్యారెక్టరు, తూర్పు ఈశాన్యానికి ఒక క్యారెక్టరు. అలాగే ప్రతి మూలకు కూడా 2గా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా అంటే ఇప్పుడు 4 దిక్కులు 4, మూలలు 4, మొత్తం 8. ప్రతి మూల కూడా 2గా అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యం, ఉత్తర వాయువ్యం. ఈ 8 మొత్తం 16. మొత్తం వాస్తు కూడా అంటే విశ్వకర్మ వాస్తు మొత్తం కూడా ఈ 16 ఛానల్స్. అంటే ఈ 16ని కూడా నేను ఛానల్స్ అంటాను. ఇప్పుడు ఉదాహరణకి అంటే మా రోజుల్లో ముందు రేడియో ఉండేది. రేడియోని మనం ఏ స్టేషన్కి అలా ట్యూన్ చేస్తే అది వచ్చేది అక్కడ. ఇప్పుడేమో అంత టీవీ కాబట్టి సో మనం ఏ ఛానల్స్కి మనం ట్యూన్ అయి ఉంటుందో ఇల్లు కూడా అలాంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మొత్తం వాస్తు కూడా ఈ ఛానల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సాయిరామ్. ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, తర్వాత మయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు,
ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది, విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌడ్. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.